రైతు సోదరులకి జోగులాంబ గద్వాల జిల్లా రైతు సోదరులకు మీకల్లా నమస్కారాలు. మన ఎర్రవల్లి వెంకటసాయి ఆగ్రోస్ కేంద్రం నుంచి మేము ఎందుకంటే వాళ్ళు ఇచ్చే వెంకటసాయి ఆగ్రోస్ కేంద్రం నుంచి ఇచ్చే మందులు ప్రతి ఒక్క ఫార్మర్కి ఎలా పనిచేస్తున్నవి, ఏ రకంగా ఉండవి, ఎటువంటి మందులు ఇస్తున్నారు, ఏ రకంగా రైతులు సాటిస్ఫాక్షన్ ఉండవి, వాళ్ళు ఎలా దిగుబడి చేస్తున్నారు, వాళ్ళకి ఏమేమి ఉపయోగాలు సంబంధించిన మందులు ఇవ్వాలనేది వాళ్ళు ఇచ్చే మందులకి. ఎందుకంటే మనం చెప్పడంతో పాటు వాళ్ళ రైతులని ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్లోని మనం కలవడం జరుగుతుంది. కలివి వాళ్ళలో మాటలు, వాళ్ళతో సంభాషణ మాట్లాడుకోవడము, వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ ఉండవు. ఇప్పుడు ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాల నుంచి కంటిన్యూ వాడుతున్న రైతులతో కానీ, మళ్ళీ అదే కొత్తగా వచ్చే రైతులతో కానీ ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లోని కొత్త మందులు రావడం జరుగుతుంది. ఎందుకంటే రైతులకు హెవీ ఖర్చు అయిపోతుంది. మనం ఖర్చు తగ్గించుకొని మంచి రకం, నాసి రకం మందులు కాకుండా మంచి రకం మందులు ఇస్తూ వాళ్ళకి రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడే మన వెంకటసాయి ఆగ్రోస్ కేంద్రం వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ప్రతిరోజు ఫీల్డ్లో తిరుగుతూ మేము వాళ్ళ ఫీలింగ్ను తెలుసుకుంటున్నాం. అందుకనే మీరు కూడా ఇతర రైతులు ఎవరన్నా ఉంటే కూడా మీకు ఏమైనా ఎటువంటి సంబంధం ఉన్న పైర్లకు సంబంధించినటువంటి మందులు ఏమన్నా కానీ సమస్యలున్న పురుగు, దోమ, నల్లి, వైరస్ కానీ, కాయమచ్చ కానీ, కాయతులు కానీ, బూరు తెగులు కానీ, పూతల వైరస్ కానీ, పూతల నల్లి కానీ ఏ ఉన్నా కానీ ప్రతి సొల్యూషన్కి మన వెంకటసాయి ఆగ్రోస్ వాళ్ళు అందిస్తున్న మందులు తీసుకొని మీరు వాడగలుగుతారని నేను మనస్ఫూర్తిగా దానితో. ఇప్పుడు ఎందుకంటే వెంకటసాయి ఆగ్రోస్ వాళ్ళు ఇచ్చే సేవల్ని మనం అందుకొని మనం ఖర్చు తగ్గించుకొని మంచి పంటలు పండించుకొని మనం ముందుకు పోవాలన్నట్టు నేను కోరుకుంటూ, నేను ఈ వెంకటసాయి ఆగ్రోస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి మేము మీకు కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారని నేను మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే, జోగులాంబ గద్వాల జిల్లా రైతు సోదరులకు నమస్కారం అండి. అందరూ నేను వెంకటసాయి ఆగ్రోస్ ఎర్రవల్లి చౌరస్తా నుంచి మన శివారెడ్డి అన్న చేనికి ఫీల్డ్కి రావడం జరిగింది. వెంకటసాయి ఆగ్రోస్ వాళ్ళు ఎలా మందులు ఇచ్చినారు, ఎలా పనిచేసినవి, ఏ రకంగా ఉండవన్నట్టు మన శివారెడ్డి ధర్మవరం విలేజ్ శివారెడ్డి అన్న చేనికి రావడం జరిగింది. ఆయన చేనులో మనం ఈరోజు చూసి ఆయన చేనులో ఉన్న మిరపని చూడడం జరుగుతుంది. ఆయన దిగుబడి ఎట్లా వస్తుంది, ఆయన ఎలాంటి మందులు ఇచ్చినారు, ఆయన ఇచ్చిన మందులు ఎలాగుండవి, ఆయన ఎలాంటి పద్ధతులు పాటించినాడు, వాళ్ళు చెప్పిన పద్ధతులు ఏంటి, వీటినన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఆయన చేనికి రావడం జరిగింది. నమస్తే శివారెడ్డి అన్న. నమస్తే నమస్తే. నమస్తే. ఇప్పుడు నీవు మిరప వేయడం ఎన్నేళ్ల నుంచి చేస్తున్నాను? మనం ఏవట్టి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 10 ఏళ్ల నుంచి నీకు మిరపలో మంచి అనుభవం ఉంది కదా. ఈ తెగుళ్ళ తట్టుకోవడానికి మందులు అనేది నువ్వు చాలా రకాలుగా కొట్టింటావు. మన వెంకటసాయి ఆగ్రోస్ వాళ్ళు మందులు ఇవ్వడం వల్ల నీకు మంచి పంట వస్తుందని మీరు అనుకుంటున్నారా లేదా? వెంకటసాయి మన బాబిరెడ్డి అన్నకి ఒకసారి నమస్కారం తెలియజేస్తూ మంచి మందులు ఇస్తున్నాడు అన్నగారు. మనకి ఎప్పుడు పోయినా ఎలాంటి మందు కావాలంటే ఆ మందు ఇస్తున్నాడు మనకి. మందులు ఇవ్వడంతో పాటు మీకు సొల్యూషన్ ఇవ్వడం కూడా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మనకు ప్రతిసారి కూడా రైతును మనం పోయినామంటే ఒక కంపెనీ ఎంప్లాయ్ పంపించి దాని నుంచి మనకి సొల్యూషన్ ఇప్పిస్తూ మనకు ఏ టయాన ఏ మందు కొట్టాలనేది మనకు ఇప్పిస్తున్నాడు. ఆ విధంగా మనం ఫాలో అవుతున్నాము. ఇంతవరకు మనకి ఇంతవరకు మిరప మంచిగా కాపు పడింది, దిగుబడి వచ్చేసింది, మిరప పండు కూడా అయ్యింది. ఎలాంటి ఇబ్బందులు అయితే మనకు మంచి టయానికి మంచి మందులు ఇస్తున్నాడు అన్నైతే బాబిరెడ్డి అన్న. ఓకే, రైతు సోదరులకు నేను తెలియడం ఏంటంటే ఇప్పుడున్న నల్లి, తామర పురుగు, నల్లి, వైరస్ అదో ఆల్రెడీ వైరస్ వచ్చిన చేనులనే మేము ఇచ్చిన ఆయన వెంకటసాయి ఆగ్రోస్ వాళ్ళు ఇచ్చిన మందులు కొట్టడం వల్ల తామర పురుగు కానీ వైరస్ కంట్రోల్ కావడం కానీ దిగుబడి రావడంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. కాబట్టి మేము వెంకటసాయి ఆగ్రోస్ వాళ్ళకి మన రైతు సోదరుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ఎవరైనా కానీ రైతు వాళ్ళు ఏమైనా సలహా ఉంటే కూడా మన వెంకటసాయి ఆగ్రోస్ వాళ్ళని సలహా తీసుకొని కింద నంబర్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ రైతు మిత్రులు.